సో హే గైస్ అందరికీ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో నేనైతే మీ అందరి కోసం యూస్ఫుల్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. నేనైతే మీకు తెలిసినట్టుగానే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ని అయితే బిల్డ్ చేస్తున్నాను కాబట్టి నేను మీ అందరి కోసం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఈ టాపిక్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే గన్స్ గురించి, షార్ట్ రేంజ్ ఓన్లీ గన్స్, ఎస్ఎంజీస్ అండ్ షార్ట్ గన్స్, బెస్ట్ గన్స్ ఫర్ ఈ స్పోర్ట్స్ అయితే నేను మీకు చెప్తాను. ఈ స్పోర్ట్స్లో అయితే ఏ వాడతారో, నేను ఇప్పటివరకు చూసిన ఈ స్పోర్ట్స్ మ్యాచెస్ అన్నిటిలోని ఏ గన్స్ అయితే వాడతారో అవన్నిటిని అనలైజ్ చేసి మీకు ఒక క్లిప్లో అయితే నేను తీసుకొచ్చాను. మీరు కూడా ఈ గన్స్ వాడాలని ఈ స్పోర్ట్స్లోని. షార్ట్ గన్స్లో అయితే 4 గన్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను, ఎందుకంటే అవి ఈ స్పోర్ట్స్లో వాడడం అయితే చూపించారు కాబట్టి. నేను ఈరోజు అయితే మీకు ఆ 4 గన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ట్రోగన్ అంటే చాలా అందరూ ఎక్కువ వాడరు, కానీ వాడడం అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ గన్తో మీకు చాలా డ్యామేజ్ అయితే పడుతుంది, ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో స్కిన్స్ కానీ ఏవి ఉండవు కాబట్టి. ట్రోగన్ మీరు కనుక వాడితే కరెక్ట్గా అవి 9 బుల్లెట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎంత కొట్టినా ఆ 9 బుల్లెట్స్ లోపు ఒక ఎనిమీ అయితే అయిపోతాడు. మీరు షార్ట్ రేంజ్ ఫైట్ కనుక తీసుకుంటే, మెయిన్లీ రషర్స్ కోసం షార్ట్ రేంజ్ గన్స్ అయితే తీసుకోవడానికి మీరైతే ట్రోగన్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి. నేను కూడా టోర్నమెంట్స్ ఆడినప్పుడు ట్రోగన్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే షార్ట్ రేంజ్ ఫైట్లోని. ఎందుకంటే టోర్నమెంట్లో స్కిన్లు ఉండవు, అది మీరు గమనించండి అండ్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ రీజన్ అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గన్ వచ్చేసి మన అందరి ఫేవరెట్. ఈ మధ్య చాలామంది ఒక 1 ఇయర్ నుంచి అయితే బాగా వాడుతున్నారు ఆ గన్, లాస్ట్ 2025 నుంచి M590. ఈ M590 అయితే చాలామంది అయితే వాడుతున్నారు. నా దగ్గర టైటిల్ కూడా ఉంది, విశాఖపట్నం M590. అండ్ మీరు కూడా బాగా వాడాలని నేనైతే ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే చూసేయండి వెళ్ళి, టిప్స్ అండ్ ట్రిక్స్ విత్ M590. అండ్ M590 మీరు ఈజీగా వాడచ్చు. షార్ట్ రేంజ్లో ఓన్లీ 2 బుల్లెట్స్, ముందైతే 2 బుల్లెట్స్తో అయిపోయారు, కానీ ఇప్పుడు ఓన్లీ 3 బుల్లెట్స్ అయితే తీసుకుంటుంది. అదేనా పర్లేదు, మీరు కానీ కరెక్ట్గా ఏం చేసి అయితే కొట్టాలి అంతే. ఇప్పుడు మనం M187 గురించి మాట్లాడుకుందాం. M187 కూడా చాలా ప్లేయర్స్ అయితే తీస్తారు, ఎందుకంటే అది కూడా డ్యామేజ్ అయితే ఎక్కువ ఇవ్వడం మొదలుపెట్టింది కాబట్టి. ఈ మధ్య మ్యాచెస్లో అయితే చాలామంది అయితే M590 కాకుండా M187 కూడా తీస్తున్నారు. అవైలబిలిటీ బట్టి మీకు ఏ గన్ దొరికితే ఆ షార్ట్ గన్ తీసుకోండి, ఎందుకంటే అది చాలా బాగా యూజ్ అవుద్ది మీ అవైలబిలిటీ బట్టి. నెక్స్ట్ అయితే చార్జ్ బస్టర్. ఇది చాలా మంది వరకు 99% వరకు ఎవరు అయితే వాడరు, కానీ మీరు కనుక వాడితే ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఛార్జబుల్ గన్. దీన్ని మీరు ఛార్జ్ చేసి కొడితే మాత్రం ఒక 1-2 బుల్లెట్స్కి అయితే ఎనిమీ అయితే ఫినిష్ అయిపోతాడు. అండ్ ఇప్పుడైతే బెస్ట్ ఎస్ఎంజీ గన్స్ ఫర్ ఈ స్పోర్ట్స్. నేనైతే బెస్ట్ ఎస్ఎంజీ గన్స్ అన్ని మీకోసం వెతికైతే తీసుకొచ్చాను. ఈ స్పోర్ట్స్లో ఏవైతే వాడతారో చాలామంది ఆ గన్స్ అయితే నేను మీకు తీసుకొచ్చాను. ఇప్పుడైతే చూపిస్తాను. MP40 గన్ అయితే వాడతారు ఈ స్పోర్ట్స్లో కొంతమంది, ఎందుకంటే దాని అవైలబిలిటీ బట్టి. మ్యాక్సిమం ఏ గన్ అయితే వాడుతాను నేను కూడా చూపిస్తాను. MP40 అనేది సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్. అండ్ మెయిన్ గన్ వచ్చేసి చాలామంది అసలు ఆ గన్ ఉన్నది అని అన్నట్టు కూడా పట్టించుకోరు, బట్ ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ గన్ అండ్ ఇంపార్టెంట్ గన్. ఇట్స్ బిజాన్ అనేది చాలా బాగా అయితే తగులుతుంది ఎనిమీస్కి అయితే. మీకు ఎలాగా గన్ స్కిన్ ఉండదు కాబట్టి, గన్ స్కిన్ లేకుండా డ్యామేజ్ ఇంకా రేట్ ఆఫ్ ఫైర్ చూసుకుంటే బిజాన్కి అయితే చాలా ఎక్కువ. దాంతో మీరు కనుక కొడితే ఎనిమీ అయితే ఈజీగా అయితే మీరు ఫినిష్ చేయొచ్చు. కావాలంటే మీరు బియర్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి ఉండే రేట్ ఆఫ్ ఫైర్ ఏ గన్స్కి ఉండదు. లైక్ MP5 కానీ, MP5 చాలా తక్కువ డ్యామేజ్ అయితే పడుతుంది దానికి ఎక్కువ ఉన్న. ఇప్పుడు మాట్లాడుకుందాం P90 కూడా 50 యామో ఉంటుంది కాబట్టి క్యారీ చేసేటప్పుడు, కానీ మీరైతే కరెక్ట్గా ప్రిసైజ్గా ఏం పెట్టి వాడతారంటే ఇది ఒక సెకండ్ ప్రిఫరెన్స్గా తీసుకోండి. ఒకవేళ బిజాన్ దొరకకపోతే ఎస్ఎంజీస్లోని మెయిన్లీ మీరు ప్రిఫరెన్స్ చేయాల్సింది ఓన్లీ షార్ట్ గన్స్, ఎందుకంటే ఇట్ విల్ గివ్ యూ మోర్ డ్యామేజ్. నార్మల్ గన్స్ మీద మీకు ఎక్కువ డ్యామేజ్ ఇచ్చేది ఈ గన్స్, షార్ట్ గన్స్. అందుకే నేను మీకు షార్ట్ గన్స్ అయితే యూజ్ చేయమంటాను. నేను చెప్పిన 4 షార్ట్ గన్స్ కనుక మీరు యూజ్ చేసి మీరు కూడా వీటితో ప్రాక్టీస్ చేస్తే మీకు పక్కగా అయితే ఈజీగా అయితే మీరు బోయ్ అయితే కొట్టచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గన్ నేనైతే మీకు చెప్తాను, యూఎంపీ కూడా ఒక మంచి గన్నే. మీరందరూ చాలామంది అయితే ఆడతారు నాకు తెలుసు కాబట్టి యూఎంపీ కూడా మీరు వాడండి. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఇట్ ఈజ్ యువర్ లాస్ట్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీకు ఏ గన్ దొరకకపోతే యూఎంపీ తీసుకొట్టచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకో పార్ట్ చేస్తాను చార్జ్ బస్టర్ ఎలా వాడాలో. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.